హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీ అందరి కోసం నా ఛానల్ మిరపకాయ బజ్జీ చూపించాలనుకుంటున్నాను. లాస్ట్ వచ్చి మీకు తెలియని వాళ్ళకు నేను చెప్తాను. మార్కెట్లో ఎప్పుడు నేను చేయాలని మిర్చి బజ్జీ అడగను. మామూలు పచ్చిమిరపకాయ వేరే, మిర్చి బజ్జీ పచ్చిమిరపకాయ వేరే ఉంటాయి ఫ్రెండ్స్. తీసుకోండి, వామ్ తీసుకొని చిటికెడు ఉప్పు వేసుకోండి. ఎందుకంటే మనం వామ్ బజ్జీలు కదా ఫ్రెండ్స్, అందుకని కారం ఒకవేళ ఉన్నా కానీ వామ్ పెడితే ఏంటంటే కారం చచ్చిపోయింది. అందుకని నేను చూపిస్తున్నాను. ఇలా సన్నగా తీసుకున్న బజ్జీని సన్నగా మజ్జిగ దొరికి పక్కన పెట్టేసుకోండి. చూడండి ఎలా నేను వామ్ పెడుతున్నాను, చూడండి మీకే తెలుస్తుంది. అలా గింజలు కూడా ఉంటాయి కదా ఫ్రెండ్స్, గింజలు తీసేసి ఈ వామ్ అనేది దాంట్లో పెట్టాలి. చూడండి నేను చూపిస్తున్నాను, అదే క్వాంటిటీ అదే మెయింటైన్ చేయండి. మీకంటే రాని వాళ్ళకు కూడా నేను అలా చూపిస్తున్నాను. మిరపకాయ బజ్జీ అనేది కొంతమందికి షేప్స్ సరిగ్గా ఏం కుదరవు, అందుకే నేను మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ బాగా ఉన్నాయా. నా ఛానల్ లాస్ట్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది. రాని వాళ్ళకు కూడా నేను చెప్తాను. చూడండి ఇలా అన్నీ ఒక నేను 10 తీసుకున్నాను కదా, అన్ని కాయలు ఇలాగా మజ్జిగ తొరుక్కొని ఇలా వామ్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నేనైతే. ఇప్పుడు దానికి కావాల్సినవి చూడండి, ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు బియ్యం పిండి చూడండి తీసుకున్నాక చిటికెడు కారం, ఉప్పు. ఎక్కువ కారం ఉప్పు పట్టదు ఫ్రెండ్స్, అందుకని చిటికెడు ఉప్పు కారం అయితే సరిపోయింది, ఇంకేం అవసరం లేదు. దానికి తగ్గట్టు వాము చిన్నగా మనం చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, నేను చేతిలో అనుకుంటున్నాను. స్మాష్ చేసేసా దాంట్లో వేసేసుకోండి. ఇంకా చిటికెడు కారం, ఉప్పు వేసాక కొంచెం పసుపు వేయండి, ఇంకెక్కువ అవసరం లేదు పసుపు అనేది. చూడండి ఎలా కలుపుతున్నాను. మన క్వాంటిటీ ఏంటంటే బజ్జీలు కలుపుకునే విధానంలో ఉంటుంది ఫ్రెండ్స్. గట్టిగా కలుపుకోవాలి. మనం వామ్ బజ్జీలు అయినా కానీ పకోడీకి అయినా కానీ, వామ్ బజ్జీలకి ఏంటంటే పలచగా కలుపుకుంటాం, పకోడీకి ఏంటంటే ఇలా ఈ క్వాంటిటీ సైజు కలుపుకుంటాం ఫ్రెండ్స్. గట్టిగా అలా అయితే సరిపోయింది, గట్టిగా అయితే సరిపోయింది, మరీ ఎక్కువ అవసరం లేదు. చూడండి మనకు వామ్ అయినా కానీ అన్నీ తెలుస్తున్నాయి కదా గట్టిగా. అయిపోయాక ఇప్పుడు చూడండి నేను చూపించిన విధంగానే రావాలి ఫ్రెండ్స్. వామ్ బజ్జీలు అనేది చెంచాతో తిప్పినా కానీ అదే క్వాంటిటీ వస్తుంది నాకైతే. ఇప్పుడు బాండి హీట్ ఎక్కింది కదా, హీట్ ఎక్కినప్పుడు మనం తీసుకున్న మిరపకాయ బజ్జీలు రెడీగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు శనగపిండిలు బాగా ముంచాలి. ఆ పిండి అనేది దానికి తెలియాలి ఫ్రెండ్స్. ఆ బజ్జీలకు అనేది బాగా తెలిస్తేనే మనకు ఆ బజ్జీ టేస్ట్ అని ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది, లేకపోతే అంత టేస్ట్ రాదు మనకి. చూడండి మనం అన్నీ తీసుకున్న బజ్జీలో నేను వేసేసాను. ఒక 10 నిమిషాల పాటు ఇలా ఏగుతూనే ఉండాలి ఫ్రెండ్స్. దాన్ని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు బజ్జీలు ఏగుతూ ఉండాలి ఫ్రెండ్స్. అలా ఏగితేనే ఏంటంటే మనకి లోపల ఉన్న వాము కానీ మనకు ఉడికిన ఫ్లేవర్ బజ్జీ ఉడికిందని మనకు బాగా తెలుస్తుంది. మిరపకాయ ఉడికిన చూడండి ఎంత బాగున్నాయి, బాగా గోల్డెన్ కలర్లో ఏగిపోయినాయి. తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. దానికి ఇప్పుడు చూడు ఉల్లిపాయలు కూడా పక్కన పెట్టుకున్నాను నేను స్పైస్గా. ఇప్పుడు తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, చూడండి మజ్జిగ దొరుకున్నాం కదా, ఆ మధ్యలోనే మనం ఇప్పుడు ఉల్లిపాయలు టచ్చింగ్ పెట్టుకోవాలి. టేస్ట్ అయితే హోటల్ టేస్ట్ అయితే నేను చూపిస్తున్నాను, హోటల్ ఇలా చేస్తారో అది చూపిస్తున్నాను నేను. చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఇంకా టేస్టీగా చూపిస్తున్నాను నేను. మంచి మంచి వీడియోలు వస్తున్నాయి ఛానల్ చూడండి, అన్నీ పెడతాను. కుకింగ్ వీడియోస్ కాదు, ఇంకా మరిన్ని వీడియోస్ కూడా పెడతాను. ఉపయోగపడేవి మెసేజ్ నోటిఫికేషన్స్ కూడా పెడతాను. దాన్ని ఇలా మధ్య తిరిగి పక్కన పెట్టేసుకున్నాను కదా ఫ్రెండ్స్. చూడండి దానిపైన కొంచెం శనగగుండు పెట్టుకున్నాక టచ్చింగ్లో పక్కన ఉల్లిపాయలు, కొబ్బరి పొడి కానీ కారపొడి ఏదైనా పచ్చి టమాటో ఏదైనా మీ ఇష్టం. ఏదైనా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని. బాయ్ ఫ్రెండ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.